జగన్ ఏదిని ఎన్నికల ప్రణాళిక చంద్రబాబు ఇచ్చే ఎన్నికల ప్రణాళికలను నమ్మవద్దని తెగ ప్రచారం చేసే జగన్ రెడ్డి తన పార్టీ తరపున ఎన్నికల మేనిఫెస్టోను ఎందుకు ప్రకటించడం లేదు? ఈ ప్రశ్న వైసీపీ నేతలే అడుగుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలను 99% అమలు చేశామని చెప్పే జగన్ రెడ్డి ఈసారి అలాంటి ప్రయత్నమే చేయటం లేదు. ఇదిగో మేనిఫెస్టో, అదిగో మేనిఫెస్టో అని వైసీపీ నేతలు గత 2 నెలలుగా చెప్తున్నారు. కానీ అలాంటి ఆలోచన కూడా ఉన్నట్లుగా ఇప్పుడు కనిపించడం లేదు. సిద్ధం సభలో మేనిఫెస్టో ప్రకటిస్తామని సుబ్బారెడ్డి లాంటి వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. సిద్ధం సభలు అయిపోయాయి, మేమంతా సిద్ధం సభల వరకు వచ్చారు. అయినా మేనిఫెస్టో జాడేలేదు. బస్సు యాత్రలో ఉగాది రోజున మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు, కానీ ఆ ఆలోచన కూడా చేయలేదు. వైసీపీ మేనిఫెస్టోను ప్రకటిస్తే గత మేనిఫెస్టో అంశం తెరపైకి వస్తుంది. మద్య నిషేధం దగ్గర నుంచి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కానీ 98.5% నెరవేర్చామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అవే హామీలు కూడా ఇవ్వలేరు. ఇస్తే అమలు చేయలేదని తేలిపోతుంది. కొత్త హామీలు ఇద్దామంటే ప్రజలు నమ్మరని క్లారిటీ వచ్చింది. అందుకే రుణమాఫీ అంటూ హామీలు ఇద్దామని కసరత్తు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు, కానీ ప్రకటించలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో సూపర్ 6 పథకాలను ప్రకటించి ఇంటింటికి తీసుకెళ్తోంది. ఉమ్మడి మేనిఫెస్టోపై మరో వైపు కసరత్తు చేస్తున్నా అసలు హామీలు మాత్రం ఈ సూపర్ 6 వీటిని నిరంతరాయంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో జగన్ చెప్పలేకపోతున్నారు. ఈ 5 ఏళ్లలో చేసిన ఘనకార్యాలు అలా ఉన్నాయి. మరి ఎన్నికల ప్రణాళికనే లేకుండా ఎన్నికలకు వెళ్తున్న ముఖ్యమంత్రిగా కూడా జగన్ రెడ్డి రికార్డు సృష్టించబోతున్నట్లుగా కనిపిస్తోంది. తమ మేనిఫెస్టోను బైబిల్ లాగా చెప్పుకున్న జగన్ రెడ్డి ఈసారి వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు.